దీని యోనా ఒకడు దరిద్రమైన ప్లేస్లో ఉన్నాడు, చేప కడుపులో. అక్కడ కూడా అయిపోయింది అనుకోలేదు ఆయన. నేను వస్తాను, వచ్చి ఏం చేస్తాను, స్తుతిస్తానంట. హల్లెలూయా. సో నౌ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వన్, అవ్వలేదు అనేటటువంటి. రెండోది, ఈ ముగింపు లోపల నేను ఏదో ఒకటి చేస్తాను అనేది. మూడోది, ఏం చేస్తాను అనేది చాలా క్లియర్గా ఉంది. ఇఫ్ యూ కెన్ గెట్ దేర్, యూ కెన్ ఫినిష్ స్ట్రాంగ్. మంచి ముగింపు గురించి మాట్లాడలేదు నేను, బలమైన ముగింపు. దిస్ గై ఈజ్ టెరిఫిక్. లెట్స్ గో టు యాక్ట్స్ చాప్టర్ 20-24. అక్కడ అపోస్తుల కార్యం 20-24లో ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన కోరిక, ఆయన హృదయ వాంఛ ఎలాగున్నదంటే, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. గమ్మత్ ఏంటంటే, చివరికి వచ్చినప్పుడు భలే ఫినిష్ చేద్దాం అనుకుంటాం. లేదు, పౌలు గొప్పతనం ఏంటంటే ప్రారంభంలోనే ఆయన ముగింపు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక ఒలింపిక్ రేస్ విన్నర్ని ఇలాగ మైక్ పెట్టి అడుగుతూ ఉన్నారు, ఏమండి మీరు ఎందుకు రేస్ ఎలా గెలుస్తారు, ఏంటి సీక్రెట్ ఏంటి అని. ఆయన ఒక మాట అన్నాడు, నేను రేస్ ప్రారంభించకముందే నేను గెలిచాను అని నిర్ణయం తీసుకుంటాను, నేను నమ్మేస్తాను నేను గెలిచినట్టు. సో నేను గెలిచిన దాన్ని పరిగెడుతున్నాను. వావ్, ఇట్స్ మైండ్ సెట్. నీ ఆలోచన చాలు అవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్, విచ్ ఈస్ ద మోస్ట్ హ్యూజ్ animal, the biggest animal in the wild? Elephant is huge. Okay, elephant is pretty huge. Okay, fine. Let's say the elephant is huge, but elephant is scared of a lion. చూసారా మీరు? ఎలిఫెంట్ ఇక్కడ ఉంటుంది, లయన్ ఎక్కడో ఇక్కడ ఉంటుంది. లయన్ చూస్తే ఎలిఫెంట్ భయపడాలా, ఎలిఫెంట్ చూస్తే లయన్ భయపడాలా? లయన్ భయపడదు. ఏంటి దీనికి కారణం? సైజుని బట్టి యాక్చువల్గా చూస్తే దానికి సింహం కంటే, పులి కంటే ఎక్కువ శక్తి ఉన్నది. సరిగ్గా కాలుతుందంటే మళ్ళీ లేవదు పులి. బట్ వాట్ ఈస్ దిస్ దట్ అది చూసి భయపడటానికి కారణం ఏంటి? అది దాన్ని చూసి దీన్ని గర్వించడానికి కారణం ఏంటి? సింహంకి మైండ్. సంబడి సే మైండ్. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. నీ సైజుని బట్టి నీ విక్టరీస్ ఉండవు, నీ ఆలోచన బట్టి నీ విక్టరీ ఉంటుంది. అలాగే సో ఎప్పుడైతే ఎలిఫెంట్ ఆ సింహంని చూస్తూ అమ్మో నన్ను తినేస్తుంది అనే ఒక భయం ఉంటుంది. సింహం ఎప్పుడైతే ఎలిఫెంట్ చూస్తుందో, హీ లుక్స్ ఎట్ ఎన్ ఎలిఫెంట్ లైక్ ఎ మీల్. ఇది నా ఆహారం, ఐ కెన్ కాంకర్ ఇట్. అండ్ దాని ప్లాన్, నేను ఇక్కడ పట్టుకుంటే కాంకర్ చేయొచ్చా, అక్కడ పట్టుకుంటే. హీఈస్ ఆల్వేస్ స్ట్రాటజైజింగ్. వాడి మైండ్లో, సింహం మైండ్లో ఏంటంటే, ఇది నాకు ఆహారం, దీన్ని నేను కొట్టేయగలను, ఎలా కొట్టాలి అనే ప్లానింగ్లో ఉంటుంది. ఇది ఇంత సైజు అంతా ఉండి నేను ఇట్లా తంతే చచ్చిపోతే అనేది రాదు. అప్పో సింహం వచ్చేసింది నన్ను తినేస్తుందేమో. సో సైజ్ డోంట్ మ్యాటర్ బేబీ. It doesn't even matter the size of your mind. What matters is the style of your thinking. ఇంత పెద్ద బ్రెయిన్ ఉంది, అందరికి ఇంతనే ఉంటుంది అది. కానీ ఆలోచన, నేను చేయగలను. పక్కన చెప్పి, నేను చేయగలను. ఈ ప్రపంచంలో 99% మనుషులు మన పక్కకు పోన్ రాదు, కాదు, అవ్వదు అని చెప్పేవాళ్ళే. ఇంకొంతమంది శ్రేయాభిలాషులు ఉంటారు, ఇది 1%. దాంట్లో పోన్లే అంటాడు మనల్ని. రాదు అని గట్టిగా, కాదు అని చెప్పకుండా పోనీలే అంటాడు. వీళ్ళందరూ కూడా నరకం నుంచి వచ్చిన వాళ్ళే ఒక రకంగా. అంటే ది ఎనిమీస్ పీపుల్. బికాస్ ద బైబుల్, మై బైబుల్ సేస్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. క్రీస్తు నందలి నేను సమస్తము, సర్వము చేయగలను. My Bible says I can do it. Who are you? How dare you? That should be it.
నువ్వు చేసినట్టుగా చేయలేనేమో కానీ నేను చేయగలను. ఎలా చేయగలను? దేవుడు నన్ను ఎలా చేయనిస్తే నేను అలాగా చేయగలను. యూ కెన్ డూ ఇట్. 20 neighbors say you can do it too. Now I'll tell you how to do it also very quickly. Acts chapter 20 verse 24. Are we all there? However, I consider my life worth nothing to me. Statement చాలా బాగుంది. ప్రాబ్లమ్స్ కొన్ని ఎక్కడొస్తాయంటే, దేనిపైన నువ్వు విలువ పెడతావో దాన్ని బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నీ విలువలు దేనిపైన ఉన్నాయి దాన్ని బట్టి దాన్ని ప్రిజర్వ్ చేసుకునే విధానం ఉంటుంది, నువ్వు దాచిపెట్టే విధానం. ఒకవేళ చూద్దాం, దీనికి అసలు విలువే లేదనుకుందాం. బంగారం, డైమండ్లు, దీనికి ఏంటి పెద్ద విలువే లేదు. విలువ లేనిది ఎక్కడైనా పడేస్తాం. అక్కడ ఉన్న చూస్తారే ఉంగరం పడుంది అని నడుచుకుంటూ వెళ్ళిపోతాం. దానికి ఎంతో విలువ ఉంది తెలుసా? అది విలువ ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తాం, ఎక్కడ పడితే ఎక్కడ పడేయం. అంటే విలువైంది ప్రిజర్వ్ చేసుకునే పద్ధతి ఒకటి ఉంది, అది తప్పట్లేదు. అది నువ్వు దానికి విలువిస్తున్నావు కాబట్టి దాన్ని అలాగా దాచిపెడుతున్నావు. నీ జీవితానికి నువ్వు విలువిస్తే దాన్ని అలా దాచిపెడతావు. నీ జీవితంలో దేవునికి విలువనిస్తే ఆయనను అలా దాచుకుంటావు. నీ జీవితంలో దేవుని ప్రణాళికకు విలువిస్తే ఆ ప్రణాళికని దాచిపెట్టుకుంటావు, దాని పద్ధతిలో నడుచుకుంటావు. నీ జీవితంలో దేవుని ఉద్దేశాలకు విలువిస్తే ఆ ఉద్దేశాలు నెరవేర్చబడేటట్లుగా ప్రవర్తిస్తావు.